తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రేఖ. ఈ రోజు మనతో పాటు పెద్ది మూవీ నుంచి ఓ చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు. సో ఫౌజీ మూవీ, పెద్ది మూవీ, అలానే చాలా చాలా మూవీస్లో యాక్ట్ చేసినటువంటి హే నాయక్, హిస్ నేమ్ నాయక్. హాయ్ నాయక్. హాయ్ హాయ్ అక్క. అమ్మో నమస్కారం పెడుతున్నాడు. నమస్తే మీడియా సార్స్ అండ్ మీడియా. అబ్బో సంస్కారమా. ఓకే, సంస్కారవంతమైన సోప్, త్రిబుల్ ఎక్స్ సోప్ తెలుసా నీకు? తెలీదా? తెలియదు. నువ్వు జంజగిడ్రా, నీకు ఎట్లా తెలుస్తుంది? నేనంటే ఇప్పుడు 90s లో పుట్టా కాబట్టి నాకు తెలుస్తుంది యాడ్ గురించి కదా. అవును. ఇప్పుడు నీకు ఏ యాడ్స్ తెలుసు? ఇప్పుడు నాకు అన్ని యాడ్స్ తెలుసు. టీవీలో వచ్చి అన్ని యాడ్స్ తెలుసా? ఓకే, నీ మూవీ గురించి మాట్లాడుకుందాం. పెద్ద మూవీలో ఓకే 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 ఆర్ యు ఎక్సైటెడ్? ఎస్. ఓకే, సో ఏంటి రోల్ ఏంటి మూవీలో? మూవీలో జగపతి బాబు సార్ మనోళ్ళకి యాక్టింగ్ చేసి మనవాళ్ళక్క యాక్ట్ చేసావు. అవును. నువ్వే డబ్బింగ్ చెప్పావు కదా? అవును. ఒక డైలాగ్ చెప్పు గట్టిగా గంభీరంగా. అక్కడ ఎలా చెప్పావాలా? నైనా నువ్వు ఇచ్చిన దగ్గర మొత్తానే నువ్వు పట్టుకొచ్చి 4 అక్షరాలు నేర్చేసుకుంటాను. నీతో పాటు అక్కడ నువ్వు బోర్డు అక్షరాలు నేర్చేసుకుంటాను. ఓకే, ఆడిషన్స్ ఏమయ్యా నాయక్ నీకు మూవీకి? అయినా ఆడిషన్స్. సో ఆడిషన్స్ ఎలా? నీకు ఏమైనా యాక్టింగ్ అంటే ఇష్టమా? ఇష్టం. ఇష్టమా? ఇష్టం. చదువు మరి? చదువు కూడా ఇష్టం. వేస్ట్ అక్క, ఉన్నది నిజాలు మాట్లాడాలి, నేను ఎవరికి చెప్పను. చదువు కూడా ఇష్టమే. చదువు కూడా ఇష్టమా? ఎన్ని మార్క్స్ వస్తాయి? వస్తాయి ఒక అట్లా వస్తాయి. పాస్ అవ్వవా? ఏ క్లాస్? ఇప్పుడు వెళ్తే ఫిఫ్త్కి వెళ్తావు. ఫిఫ్త్కి అన్ని మూవీస్లో, ఫౌజీలో కూడానా? అవును. సరే, మనం ఫస్ట్ పెద్ది గురించి మాట్లాడే తర్వాత ఫౌజీ గురించి వెళ్ళిపోతాం. సరే, ఓకేనా? ఓకే. సో పెద్ది మూవీలో నువ్వు జగపతి బాబు సార్కి మనవడుగా చేసావు. సో అంటే ఎట్లా, ఎన్ని డేస్ పట్టింది నీకు షూట్ ఇవన్నీ? షూట్ అంటే ఒక 7 days పట్టింది. 7 days. ఎన్ని రోజులు వెళ్ళావు నువ్వు సెట్కి? నేను 7 days వెళ్ళా. 7 days వెళ్ళావు. సింగిల్ టేకా? సింగిల్ టేక్ లో అయిపోయింది. సింగిల్ టేక్. ఏదైనా ఒక డైలాగ్ చెప్పు, నేను కూడా చెప్తా సింగిల్ టేక్ లో. నా ఓన్ డైలాగ్. నీ ఓన్ డైలాగ్ నాకు చెప్పు, నేను కూడా చెప్తాను. చెప్పు. రెడీ? మిస్టర్ భూపత్రాయుడు ఈ సిటీకి నువ్వు అంత పెద్దగా చెప్తా, నేను ఎలారా చెప్తాను? ఒక లైన్ చెప్పాలి. చిన్న డైలాగ్ కాదు అది. చిన్న మిస్టర్ భూపతి అని ఏదేదో పెద్దగా చెప్తున్నావు కదరా. నేను నీ అంత డమ్ము నేను. సరే గాని చెప్పు. చిన్న డైలాగ్ చెప్పాలంటే లైన్ వైజ్ గా చెప్పు. మిస్టర్ భూపత్రాయుడు. మిస్టర్ భూపతి నాయుడు. రైడు. ఈ సిటీకి ఇంకా నీ అబ్బా జాగిర్ అనుకున్నావురా? ఈ సిటీ నీ అబ్బా జాగిర్ అనుకున్నావురా? నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ. నువ్వు ఉంటుంది వి మీడియా రా. ఓకే, స్వామ్య వ్యవస్థలో. ప్లీజ్ రా, నేను మరి అంత తెలుగు అంత ఫ్లూయెంట్ చేసి చంపదు. ఆ లైన్ వరకు చెప్పు. మిస్టర్ భూపతి నాయుడు, నువ్వు ఉంటుంది ఏంటిదిరా? నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో. నువ్వు ఉంటుంది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో. సౌమ్య ఎవర్రా? కాదు, స్వామ్య. అదే సౌమ్య ఎవరు? అక్కడ అమ్మాయి పరిచయం అయింది కదా నీకు? సెట్లో పరిచయం అయింది కదా నీకు? యా. అదిగో సౌమ్య అన్నావు. నువ్వు అబద్ధాలు చెప్తాను. మీ మమ్మీ చెప్తా నాకు. ఎవర్రా అమ్మాయి? నాకేం తెలుసు అక్క. డైలాగ్ అచ్చా, డైలాగా? అది డైలాగా? అవునవును. ఓకే, ఎన్ని ఒక్క టేక్ లో చెప్పేశాను అన్నావు కదా. ఎలా నీకు తెలుగు బాగా వచ్చా? వచ్చు. నువ్వు తెలుగు సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ ఏంటి? తెలుగు అంటే నేను కోయంబత్తూరు పోయి ఉండే. ఇప్పుడు నాకు తెలుగు చదవడం రాదు, కానీ తెలుగు వచ్చు, కానీ తెలుగు మాట్లాడడం వచ్చు, కానీ నాకు తెలుగు చదవడం రాదు. ఎందుకంటే నేను కోయంబత్తూరు పోయి ఉండే. ఒక 1 year 2 years అట్లుండే కోయంబత్తూరు. ఇప్పుడు ఎక్కడున్నావు నాన్న నువ్వు? నేను ఉప్పల్. ఉప్పలా? మా ఇల్లు కూడా అక్కడే దగ్గర, కానీ నేను చెప్పను కదా. ఓకే, నీకు దగ్గరలోనే ఉంటాను నేను. అప్పుడప్పుడు వచ్చి కలుద్దాంలే మనం. సో అంటే నువ్వు కోయంబత్తూరులో ఒక 3-4 years ఉన్నావా? సో అందుకని నీకు తెలుగు అంత ఫ్లూయెంట్ గా రాదు. తెలుగు బాగానే మాట్లాడుతున్నావు కదా, నాకంటే మంచిగా వచ్చు. ఇప్పుడు నేర్చుకున్నా కోయంబత్తూరు నుంచి వచ్చినప్పుడు. ఏంటో జనాలు చాలా పెద్దోళ్ళు అయిపోతున్నారు. నాకంటే పెద్దోడివి కదా నువ్వు. ఏ కాదు,
మీకంటే చిన్నోడిని నేను. అయ్యయ్యో కాదు, నీకెన్ని ఇయర్స్? ఆ? నీకెన్ని ఇయర్స్? నాకు 10 రన్నింగ్. 10 రన్నింగ్. నీకు నాకు 9 కదా. నేను కొంచెం హైట్ పెరిగాను అంతే, చిన్నపిల్లని నేను. అయ్యో అరే నమ్మట్లేడు నిజంగా. సో అయితే సెట్ అన్న నిజంగా చెప్పన్నా. నిజంగా అందుకే నువ్వు అక్క అని పిలవకు నన్ను. సరే అలా లైన్ వేయకు నాకు, సరేనా? అక్కనే నేను అక్క అనే పిలుస్తా. ఓకే. సో అయితే సెట్ లో రామ్ చరణ్ సార్ తోటి మాట్లాడావా? మాట్లాడలే. ఎందుకు? బుచ్చిబాబు సార్ అపార్ట్మెంట్ ఇస్తా అని చెప్పారు. నేను ఫోటో కోసం వెళ్తే ఆ రోజు కాస్ట్యూమ్ లో ఉండే కదా, బుచ్చిబాబు సార్ అపార్ట్మెంట్ ఇస్తా అని చెప్పారు. ఇవ్వలేదు కానీ మూవీ అయిపోయాక వాళ్ళ ఆఫీస్కి రమ్మన్నారు. ఇక వెయిట్ చేస్తున్నాం బుచ్చిబాబు సార్ ఎప్పుడు పిలుస్తారు కోసం వెయిట్ చేస్తున్నావా? బట్ నువ్వు ఫోటో జగపతి బాబు సార్ తో తీసుకున్నా. ఎందుకు వాళ్ళ మనవడవనా? కాదు. ఎలా ఉంటుంది సార్ సెట్ లో? కోపంగా అలా ఉంటారా? ఎప్పుడు సార్ ఫేస్ చాలా కోపంగా ఉంటుంది. ఎలా ఉంటుంది సెట్ లో? నీతో మంచిగా మాట్లాడారా? నాతోటి మంచిగానే మాట్లాడతారు. మంచిగా మాట్లాడతారా? కూల్ గానే ఉంటారు. కూల్ గానే ఉంటారు. ఓకే. మూవీలో సార్ బాడీ చూసావా నువ్వు? ఎప్పుడు? రామ్ చరణ్ సార్ది సెట్ లో ఉన్నావా షూట్ అవుతున్నప్పుడు? అక్కడే ఆ రోజు లేను కానీ సోషల్ మీడియాలో చూసిన, మూవీస్ లో చూసిన. అయ్యో, నీది ఓన్లీ సార్ తో మాత్రమే ఉందా? చరణ్ సార్ వాళ్ళతో లేదా? చరణ్ సార్ ఉన్నప్పుడు నాకు లేదు. చరణ్ సార్ నీకున్నప్పుడు చరణ్ సార్ లేదు. అయ్యా, ఇంత టాలెంటెడ్ పర్సన్ ని కలవలేకపోయారు చరణ్ సార్ కదా. వాడి టాలెంట్ కి డేర్కే మెచ్చుకోవాలి. అవునంట. చూడండి సార్, వింటున్నారు కదా మీరు? బుచ్చిబాబు సార్ చూసారా ఎన్ని పెద్దోడు అయిపోయాడు సార్. వీడు చిన్నపిల్లడు కాదు. వీడు సార్ కాదు సార్, పెద్దోడు అయిపోలే. ఓకే. సో నీకు ఆడిషన్స్ అంటే పెద్ద మూవీకి అని తెలిసి వెళ్ళావా, లేదు అంటే నార్మల్ గా వెళ్ళావా అక్కడికి? పెద్ద మూవీకి తెలిసి వెళ్ళాను. మహేష్ సార్ అని ఒక కోఆర్డినేటర్ సార్ మాకు పిలిచారు. ఇట్లా ఆడిషన్స్ ఉందని పిలిస్తే ఒక 20-30 days తర్వాత ఇక మీ బాబు సెలెక్ట్ అయ్యారని చెప్పి కాల్ వచ్చిందా? ఓకే. సో జాన్వీ కపూర్ అక్కని చూసావా? చూడలే. అవుట్డోర్ లో జరిగింది కావచ్చు వాళ్ళకి. అచ్చచ్చా, అయితే నువ్వు అందరిని మిస్ అయ్యావు కదా. ఫీల్ అవుతున్నావా? ఫీల్ అవ్వట్లే. ఫీల్ అవ్వట్లేదా? అరే వాళ్ళు కలవలేకపోయారని ఫీల్ అవ్వట్లేదు. చూసారు సార్, ఏంటి నేనే పెద్ద యాక్టర్, నేనేంటి ఫీల్ అయ్యేదని చెప్తాను సార్. కాదు సార్, ఆ రోజు మనకు షూటింగ్ జరగలే కదా సార్. నాకు జరిగినప్పుడు చూసారా ఫీల్ అవ్వకరా. ఒకసారి చరణ్ సార్ని, ఒకసారి జాన్వీ కపూర్ అక్కని ఇద్దరిని పెట్టి నీకు ఫోటో యాడ్ చేసి స్క్రీన్ మీద వేస్తాను, సరేనా? టెన్షన్ పడకు, బాధపడకు. ఓకే. సో మూవీ అంతా కూడా చాలా కూల్ గా చాలా బాగుంటది. చాలా బాగుంది. చూసావా? నేను చూసాను. స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఎలా అనిపించింది నీకు? అంత బాగుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఫ్రెండ్స్ అందరు ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాల్ చేశారు ఎవరైనా నీకు మూవీ చూసిన తర్వాత? కాల్ చేశారు. ఏమన్నారు చెప్పు? మా ఫ్రెండ్ ఫజల్ అనే ఒక అతను కాల్ చేశాడు. నువ్వు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నావురా, చాలా బాగుంది అని. నేను ఇంకా చదువు వద్దురా, నువ్వు మూవీలోకి సెట్ రా నీకు అన్నాడా? కాదు. అలా అంటాడు. అయ్యో, అలా అంటాడని ఎక్స్పెక్ట్ చేసావు కదా. అనగానే మమ్మీ చెప్పి చూసావా, నేను చదువు అక్కర్లేదు మమ్మీ, పెద్ద హీరో అయిపోతా అన్నావు. అలా ఏం కాదా, చదువుకోవాలి. చదువుకున్న తర్వాత మూవీ కూడా. ఓకేనా? సో నీకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇష్టం. డైరెక్ట్ ఎన్ని మూవీస్ లో యాక్ట్ చేస్తుంటావు? అంటే పెద్ద మూవీ కంటే ముందు నేను మా ఫ్యామిలీ గురించి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. పాడు చెప్పాను దిద్దాం, చెప్పురా. మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్యలు, మా అమ్మమ్మ ఇంకా తాతయ్య రోజు మార్నింగ్ ఫోన్ చేస్తారు. నువ్వేమైనా షూటింగ్కి వెళ్ళిపోయినావారా? పెద్ద మూవీ షూటింగ్ రోజు మాత్రం రోజు కాల్ చేసేటోళ్ళు. ఇంకా మా రామ్జీ తాత, ఇంకా కిషన్ తాత, అదే మన తాతలే కదా వాళ్ళిద్దరు. చెప్పు. రామ్జీ తాత ఇంకా కిషన్ తాత నన్ను అడిగారా? నాకు కాదు, నాకు మ్యారేజ్ లో తీసుకెళ్ళి ఏదైనా ఫంక్షన్ లోకి వస్తే అప్పుడు పెళ్లి కూడా చేస్తున్నారా నీకు? కాదు, ఏదైనా ఫంక్షన్ లోకి వస్తే అప్పుడు ఇగో వీడు మా మనవడు అని చెప్పారా? మావాడు, వీడు చాలా బాగా యాక్టింగ్ చేస్తాడు. మీ గ్రాండ్ పేరెంట్స్ ప్రౌడ్ అనమాట నిన్ను చూసి, అంతేనా? ఓ యూర్ లక్కీ. పెద్ద మూవీలో కూడా యాక్టింగ్ చేస్తున్నాడు అని చెప్తారు. సూపర్ సూపర్.
సో నీ ఫేస్ లో బ్లష్ భలే తెలిసిపోతుంది. ఎంత హ్యాపీగా ఉన్నావు అయితే నువ్వు చాలా. సో పెద్ద మూవీ నీకు మంచి పేరు తెచ్చింది, అయితే పెద్ద పేరే తెచ్చింది కదా. సో దీనికంటే ముందు ఇంకేమి నీకు ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏం చేసావు, ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి, అంటే ఇంకేం మూవీస్ నడుస్తున్నాయి? ఇంకంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ సార్ ఒక మూవీ నడుస్తుంది, ఇంకొకటి ఫౌజీ నడుస్తుంది. ఓ సార్ ఫౌజీలో కూడా యాక్టింగ్ చేస్తున్నారు. ఫౌజీలో ఏంటి సార్ మీ క్యారెక్టర్? ఫౌజీలో అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే సాంగ్ జరుగుతుంది. సాంగ్ సాంగ్ లో తర్వాత ఉన్నావా నువ్వు? సాంగ్ లో ఉన్నా. ఏం చేస్తావు సాంగ్ లో, చెప్పకూడదా? చెప్పకూడదా సార్? చూసా అబ్బా, నేనే ఇంటి చెల్లెత వాడు చెప్పేసి ఉండేవాడే. షట్ బుద్ధి లేదు రెబ్బు నీకు. చెప్పు. నేను చెప్పాను ఫౌజీ. ఓకే. సో అందులో ఓకే నువ్వు క్యారెక్టర్స్ చెప్పనన్నావు కదా, ఏం ఆశ చూపించినా ఈ పిల్లలు వినట్లేదే మాట. సో నెక్స్ట్ దీనికంటే ముందు ఏం చేసావు ఇంకా మూవీస్ నువ్వు? దీనికంటే ఈ పెద్ద మూవీ కంటే ముందు దావత్ మూవీ చేసిన. దావత్, ఇంకొకటి చాయ్ బిస్కెట్. చాయ్ బిస్కెట్ లో కూడా ఉన్నావా? చాయ్ బిస్కెట్ లో కూడా ఉన్నా. ఓటీటీ మూవీ నడుస్తుంది, ఓటీటీ మూవీలో కూడా ఉన్నా. ఓకే, ఇన్ని చేస్తున్నావు. నాయక్ అసలు చాలా బిజీగా ఉన్నాడు. అయితే బిజీ షెడ్యూల్లో మాకు టైం ఇవ్వడం అనేది మా అదృష్టం సార్. మీ టైం మాకు ఇచ్చారు. సో ఎంత స్కూల్స్ ఎప్పటి నుంచి నాన్న స్టార్ట్? స్కూల్స్ ఇంకా తెలియదు మేడం. అయ్యో, అక్కడ నుంచి మేడంకి వెళ్ళాడు. మీరు మాకు సార్ అన్నారు కదా. పటాటా. ఓకే, ఇంకెప్పుడు తెరుస్తారంట? 12th అన్నారు కదా, మరి వెళ్తావా స్కూల్కి? వెళ్తావా లేదంటే అక్కడ కూడా ఏంటిది మీ సార్ని పిలిచి ఏమంటావు తాత అన్నట్టు? మరి చెప్పురా, ఏదో చెప్పడానికి పోయి ఆగిపోయావు. అక్క నేనేం చెప్పడానికి పోయా కదా? కాదు అన్నావు. నేను డైలాగ్ చెప్తున్నానండి, నన్ను మధ్యలో ఆపేసాడు వాడు బుడ్డోడు. ఏంటి డైలాగు? కాదు, నేను సార్ అని పిలుస్తా, తాత అని అంటున్నావా? మరి సార్ అని పిలుస్తా తాత అని. వీడు నన్ను కన్ఫ్యూజింగ్ చేస్తున్నాడు. వాడిని నేను చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. సో మీ మమ్మీ డాడీ ఏం చేస్తూ ఉంటారు? మా డాడీ అయితే బేగంపేటలో మేనేజర్గా చేస్తాడు. మదర్ ఇంట్లోనే ఉంటాయి. బేగంపేటలో కోల్డ్ చైన్ మేనేజర్గా చేస్తాడు. అంతే. మీకు ఇంకెవరున్నారు సిబ్లింగ్స్? మా చెల్లి ఒకటి ఉంది. కాకపోతే చెల్లిలా ఉండదండి, అక్కలాగా ఉంటుంది. వీడే బుడ్డోడ్లాగా ఉంటాడు, ఇంట్లో చిన్నపిల్లాగా ఉంటాడు కదా. ఎందుకట్లా? హైట్ ప్రాబ్లమ్ అని అలాగా? మంచి హైట్ మరి. కాదు, ఆమె చెప్పులు వేసుకొని వస్తే ఇట్లానే హైట్ కనిపిస్తుంది ఆమె. అచ్చా, హీల్స్ వేసుకొని వచ్చిందా? డిషిమ్ అవుతుందా నీకు మీ అక్కకి ఫైట్? ఏమవుతుంది. ఎప్పుడు కొట్టుకోలేదా? కొట్టుకున్నాం. మరి అదే డిషిమ్ ఫైట్ అవుతుందా అంటున్నా. అవుతుంది, చాలా అవుతుంది. నువ్వే గొడవ స్టార్ట్ చేస్తావు కదా? కాదు, మా చెల్లి ముందు. మీ చెల్లి స్టార్ట్ చేస్తుందా? దేనికోసం? చాక్లెట్ గురించా? కాదు, చాక్లెట్ గురించి కాదు. ఫస్ట్ నాకు గెలుకుతుంది. కోపం వస్తుందా? చెప్పు ఉండాల్సింది. నిన్ను పెద్ద మూవీలో యాక్ట్ చేశాను, మూవీలో యాక్ట్ చేశాను, నన్నవా ఇద్దరు ఫైటర్స్ నేర్చుకుని వచ్చాను అని. కాదు, నీకు చెప్పాలా? చెప్పు. ఆమె మా చెల్లె ఏం చేస్తానంటే ముందు నాకు గెలుపుతాయి వచ్చి, నువ్వే అన్ని మూవీ చేస్తావు, నువ్వే అని మూవీ చేస్తావు, ఇంకా నీకే రెస్పెక్ట్ ఉంటుంది. జెలస్ డా? అయ్యో, మరి చెప్పొచ్చు కదా వాళ్ళకి కూడా కొంచెం. అయితే మీరు కూడా చేయొచ్చు అని అంటే నాకు ఛాన్స్ ఇప్పిస్తానే కదా ముందు. నేను ఇప్పించినాక ఒక 4 మూవీ చేసింది ఆమె. ఫస్ట్ మూవీ నేను ఇప్పించిన బట్ అన్నయ్య అనిపించుకున్నాడు. అన్నయ్య అన్నావంటే 4 మూవీలు ఇప్పించావు మీ అక్కకి, మీ చెల్లికి. అసలు ఎంత గ్రేట్. ఏమైంది కానీ మరి చేయలేదా? చేసిందా? ఏం చేసింది? ఏం మూవీస్ లో చేసింది? ఆదికేశవ మూవీలో. ఆదికేశవ మూవీలో చేసింది. ఇంకా మిస్టర్ రెడ్డి మూవీలో. నువ్వు అప్పుడే ఒకరికి మూవీలు ఇప్పించే స్టేజ్ కి వెళ్ళిపోయావు. నాకు కూడా ఏదైనా ఒక క్యారెక్టర్ చూడరా. ఓకే అక్క. ఓకే, సో ఇంకా స్టడీ అంతా చాలా బాగుంది. చదువుకుంటున్నావు, పెద్ద పెద్ద మూవీస్ లో యాక్ట్ చేస్తున్నావు,
వచ్చి ఇట్లా ఇంటర్వ్యూలు ఇచ్చి మాకు షెడ్యూల్ ఇస్తున్నాడండి. ఈ టైంకి నేను ఫ్రీ ఉంటానని వీడు. ఇంకా నువ్వు చాలా పెద్ద పెద్ద స్టేజ్కి ఎదగాలని ఆశపడుతుంది ఈ అక్క. థ్యాంక్ యూ అక్క. వీడు కామెడీ టైమింగ్ మామూలుగా. సో ఇంకేంటి నీ డ్రీమ్ ఏంటి? ఏం అవ్వాలనుకున్నా? హీరోనా, విలనా, లేకపోతే సైడ్ క్యారెక్టరా, కామెడీనా, వాట్? హీరో. హీరో ఏ మూవీ? నువ్వు మూవీ హీరో అయిన తర్వాత నన్నే హీరోయిన్గా పెట్టుకోవాలి, ఎందుకంటే నీకంటే 1 year నేను చిన్నదాన్ని కాబట్టి. కాదు, నువ్వు నాకంటే పెద్దదాని అక్క. రే ఎవర్రా చెప్పింది నేను నీకంటే పెద్దదాన్నని? అవునక్క. కాదురా, కొంచెం హైట్ ఎక్కువ ఉన్నాను అంతే. కాదు కాదు కాదు. పెట్టుకుంటావా లేదా నన్ను హీరోయిన్ గా? కాదక్క, నువ్వు నాకంటే చిన్నదాని కాదు. ఎవరు చెప్పారు రా నీకు? సో మనం ఇద్దరం, ప్లీజ్ ఆడియన్స్ చూసా మీరే, మా ఇద్దరిని పక్క పక్క నుంచి ఉంటాం. ఎవరు చెప్పండి. ఆడియన్స్ ప్లీజ్ ఆడియన్స్, ఈ అక్క ఏజ్ ఒకసారి గెస్ చేసి చెప్పండి. చెప్పండి అంట. వాడు నన్ను హీరోయిన్ గా పెట్టుకుంటానని చెప్పాడు వాడు మూవీలో. ఇంకా అసలే వాళ్ళ చెల్లికి 4 సినిమాల్లో అవకాశం ఇచ్చాడు. మీకెవరికైనా సరే ఏమన్నా సినిమాస్ లో కనుక ఛాన్సెస్ కావాలి అని అంటే కింద నాయక్ 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 అని టైప్ చేయండి, స్పేస్ ఇవ్వండి, మీ పేరు చెప్పండి, వాడే తీసుకొని మీకు అవకాశాలు ఇప్పిస్తాడు. ఓకేనా? అమ్మాయిలకి ఇప్పిస్తావా, అబ్బాయిలు కూడా ఇప్పిస్తావా? అందరికి ఇప్పిస్తా. ఆహా, ఓ పని చేయి, నువ్వు కన్సల్టేషన్ పెట్టుకో. నేను ఈ మూవీలో మిమ్మల్ని మీకు చూపిస్తాను, దారి చూపిస్తాను మార్గాన్ని, నాకు ఇంత పే చేయండి అని పెట్టేసుకున్నావు అనుకో, సెట్ రా నువ్వు. ఇంకా అసలు స్కూలు, సంపాదన, ఇంక మళ్ళీ నువ్వు నీ మూవీస్, నీకు మామూలు బిజీ అయిపోవు నాయక్ నువ్వు. అయిపోతా. ఓకేనా? సో ఇంకెవరికైనా మీ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నావా? సో మీ మూవీ గురించి అందరు పోయి చూడండి, మూవీ మస్తు ఉంటుంది. ఆ మూవీ సూపర్ ఉంటుంది. దెబ్బ గూస్ బంప్స్ వచ్చేస్తాయి. రామ్ చరణ్ సీన్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేస్తాయి దెబ్బకి. ఆ కుస్తీలో ఆ గద పట్టుకోరు. థ్యాంక్ యూ సో మచ్ రా. ఇంకా వాడు మాట్లాడేది ఉందంట, సారీ క్షమించరా. ఇంకా మీరు బ్యాట్ రోల్స్ పెట్టకూడదు ప్లీజ్. బ్యాట్ రోల్స్ పెడుతుర్రా అక్క బయట. అయ్యో ఎందుకంట? మీరు పెట్టకుర్రి ప్లీజ్. మీరు పెట్టిర్రు అనుకో, వాడు మామూలుగా ఉండదు, వాడితోటి మామూలుగా ఉండదు వాడు. ఎందుకంటే మూవీలో కుస్తీ చూసినారు కదా, అట్లా ఫైట్ చేస్తాడు కదా. నాయక్ అంటే మామూలుగా ఉండదు, దడ దడలాడిచ్చేస్తాడు. ఏమంటా నాయక్? అవును, పెట్టద్దు, ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు. అవును, వార్నింగ్ చేస్తున్నాడండి మనకి, పెట్టకండి. ఓకేనా? చెప్పినాం, వాళ్ళు పెట్టరు మళ్ళీ. ఓకే, ఇంకొకసారి పెట్టిర్రు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. ఓడి అమ్మా బంటి, ఓడి అమ్మ బంటి. ఓకే బంటి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ రా. ఓకే, నువ్వు నెక్స్ట్ మూవీస్ చూడ అయిపోయిన తర్వాత, నీ ఫౌజీ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా ప్లీజ్ మీ షెడ్యూల్ మాకు ఇస్తే సార్, మేము మళ్ళీ మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ చేసుకునే దర్శనం. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి. ఓకే.